కాకినాడ జిల్లా తునిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ 8,000తో కూలి పని చేసుకొని కాస్త కూస్త సంపాదించి ఏదో కుటుంబాన్ని నడుపుతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ పిల్లవాడిని ఉన్నత స్థాయిలో చూడాలనేది నా ఆకాంక్ష, నా ఆశయం, అదే నా కోరిక. దీనికోసం నేను ఆలోచించేది, ఎవరైతే బాగా డబ్బులు సంపాదించామో మీకు కూడా బాధ్యత ఉంది. సమాజం వల్ల పైకొచ్చారు మీరు. సమాజం లేకపోతే ఎవరూ లేము. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే మీ అందరి ఆశీస్సులు నేను ముఖ్యమంత్రి చేశారు. అలాంటప్పుడు నేను ఆలోచించేది, మళ్ళీ నేను ఒక వినూత్నమైన కార్యక్రమం 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా, నా ఆశయం అయితే ఆర్థిక పేదరికం లేని సమాజం, రెండోది ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి రూపకల్పన, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. 1000 కోట్లు లేకుంటే 1,00,000 కోట్లు ఉండే ఆయన బంగారు తినడు, ఆయన కూడా తినే తిండే. ఆయన కూడా షుగర్ వ్యాధి ఉంటే తిండి కూడా సరిగా తినలేడు. కనీసం మీరు తిరిగి అరిగించుకునే శక్తి మీకుంది, వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు. అందుకే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. నేను ఇక్కడే ఉండే మార్గదర్శిని కోరుతున్నా. తమ్ముడు, ఆ అమ్మాయి కుట్టు మిషన్తో ఆపేయడం కాదు నా ఉద్దేశం. పిల్లవాడిని బాగా చదివించాలి. ఆ అమ్మాయి కూడా చిన్న వయసు, 10th క్లాస్ పాస్ అయింది. అవసరమైతే ఆ అమ్మాయిని కూడా ప్రోత్సహించి ఇంటర్మీడియట్ కానీ ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఇంటికాడ ఫ్రీగా ఉన్నప్పుడమ్మా మీ అబ్బాయి చదువుకోవడమే కాదు, నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లవాడితో సమానంగా నువ్వు కూడా చదువుకొని 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పాస్ అయితే